నా పేరు రైమద్ది. ఒకసారి సడన్ గా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే తగ్గట్లేదు. నాకు కొంచెం అబ్బారికే కొంచెం గడ్డలా తాకినట్టు అనిపించింది. ఒకసారి వెళ్తే ఏమన్నదంటే ఏం కాదమ్మా, నీకు బ్లడ్ లేదు కదా, అప్పుడప్పుడు అట్లానే ఉంటది, ఏం కాదని అని చెప్పేసాను. మా అబ్బాయి నాకు ఏం చెప్పలేదు. ఆయనకు క్యాన్సర్ అయిన విషయం ఆయనకే తెలుసు. తెలిసినాక నాకు హాస్పిటల్ పోయినాక హాస్పిటల్ పేరు చూసిన నాకు అర్థమైంది. ఏంటిదా అంటే అప్పుడు చెప్పేసింది, అమ్మ ఇట్లా నీకేం కాదు, నేను చూసుకుంటే అంత చిన్నదే అంత పెద్దది కాదమ్మా, నువ్వు అస్సలే బాధపడకు అది అన్నాడు. నాకు ఈ విషయం తెలిసినాక నేను ఇంత దూరం పిల్లల్ని పెంచుకున్నా, వాళ్ళ పెళ్లిళ్ళు చేయలేదు, వాళ్ళని సెట్ చేయలేదు అని అదే ఆలోచనలో ఉండిపోయినా. నేను భయపడుతూ ఉన్నా, అసలు మళ్ళీ నా పిల్లలను చూడాలా. పేషెంట్లు చెప్పిన వాటిని నమ్మి మా అబ్బాయి ఆ మందులు పట్టుకొచ్చినాక మా అబ్బాయి నమ్మకంతో నేను కూడా మందులు వాడాను. ఈ మందులు వాడినాక నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా మొత్తం యాక్టివ్ అయిపోయింది. నా కొడుకుని చాలా మంది చాలా విధాలుగా అన్నారు, అయినా కానీ మేము పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ మందులు వాడినాక అరే నువ్వు చేసింది బెటర్ గా ఉన్నది, నీదే కరెక్ట్ అని ఇప్పుడు నా కొడుకుని మెచ్చుకుంటున్నాడు.